నేను రమ్మొద్దే వద్దన్నాం కదా, నేను రమ్మొద్దే వద్దన్నాం కదా. తిరుగుతానము ఏమని చేస్తున్నావా, ఏమని చేస్తున్నావా? నీకు అసలు మైండ్ ఊరు పులి లేదేంద్ర బొంగు లేదు, గాడి గుట్టి కూడా లేదు. మైండ్ ఊరు పులి లేదేంద్ర బొంగు లేదు, గాడి గుట్టి కూడా లేదు. మళ్ళా Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. లక్ అట్లుంటుంది. ఈడొచ్చినాడా అది లక్, ఈయన వల్ల భలే కలిసి వస్తాయి నాకు. నేను వల్ల కాదు, నువ్వేం నువ్వు పోలు, నువ్వు ఏంటి మేలుకున్నావు? ఎక్కడికి అలా ఎక్కడికి నడుతులు స్మార్ట్ ఏది మేలుకుంటాడు నీకు నీవు అసలు నువ్వు ఎవడు అనమాట ఏ వాడికి ఏముంది, ఆడి చెడిపోక నువ్వు మనం పోలేదా యాడి పోదులే ఉండు. నీకు మధ్య దూరక, నీకు మధ్య దూరక రోజే ఆడొస్తాడులే. ఏమిడు అంత అర్జెంట్ ఏం చేయాల మనం పోలేదు. ఏం మళ్ళా ఏంటి మేలుకుంటున్నావు? జూకా ఏం మేలుకుంటేవి రేపు జరగలేడనే తిరగలేడు, అలసిపోతాడా? నేను ఈ రోజంతా తిరిగినా కూడా అలసిపోయిందిలే, రేపు తిరిగేదానికి మాత్రం అలసిపోతావు. ఈ రోజు తిరిగిన దానికే భయంతో తిరిగినావు. అదే ఫుల్ అటు ఇటు అటు ఇప్పుడు ఎటు వచ్చేద్దా పుల్ల పండుకోపో. నేను ఆడమన్నా నీ అవసరలేను, నువ్వు అందుతా అద్దుగా వదిలే ఆడు. ఏం వదిలే పుల్ ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఎటు పరిగెట్టాలో తెలియదు. రేపు ఉండదు, ఆ ప్రాబ్లం ఉండదు. అదే ఈ రోజు తప్పించుకుంది జూలో పులి, పట్టుకున్నారు. వానమ్మ టెన్షన్ అసలు ఫుల్ జూలో పులి. పులి ఏమైంది? పులి ఇటు అటు తిరుగుతుంది, తప్పించుకుంది పొయ్యేకైతుంది. మీకు మేం పోయినప్పుడు ఇబ్బంది అయిందని చెప్తున్నాడు ఈ రోజు. నీకు ఇంకా చెప్పాలంటే ఈగిచ్చి తన్నల్లా తెలుసా. ఆయన ఊరికే ఉన్నా, ఈయన గొడుగు లోపల పోయినోడు పలానా చోటు ఎడన నిలబడు, ఎడం కనబడు ఉండాల. ఆడవనేమో పులి ఉందని అంత భయపడి తిరుగుతా అంటే వీడు ఏడ కనపడి ఎక్కడ కనపడలేదు. నేను రమ్మొద్దే వద్దన్నాం కదా, నేను రమ్మొద్దే వద్దన్నాం కదా. ఏదొద్దని ఎక్కడ నాకు చెప్పకుండా, నీకు చెప్పకుండా ఏంది ఇక్కడ చూడు. నన్ను పిలిచారు, లెక్కించినాను. వెళ్ళిపోయారు అన్నారు, ఉంటారు కదా సెక్యూరిటీ గార్డు. ఫోటో చూపించా, సెక్యూరిటీ గార్డుకి ఎట్లా తెలుస్తుంది నాకు? ఫోటో చూపించాం, టికెట్లు తీసుకున్నావు, నీ ఆధార్ కార్డు, నీ ఫోటో చూసి ఆల్రెడీ ఒక మనిషి స్కాన్ అయ్యి లోపల పోయినాడని బయట వీళ్ళు దింపినా నిన్ను దింపద్దన్నావు కదా. నేను వస్తా అండి, నువ్వు దింపమంటే ఏం దొరకా నువ్వు కూడా, నువ్వు రమ్మద్దనే కదా మళ్ళీ వచ్చాడు. ఏది రమ్మద్దనే నీదన్నా పిలుచుకోకుండా అయితే మళ్ళీ ఎంట్రీ చేయడం వచ్చేస్తున్నావు కదా. చెప్పేది ఆ పులి ఆడని తప్పించు. నేను చెప్పేది నీటికి నేను వచ్చిన పొద్దున బయటికి పోతున్నా, వీడులే మమ్మల్ని దింపనే నాయన. నేను మొన్ననే వాడు వాడు ఎక్కించుకోవద్దు దింపొద్దని నువ్వు అన్నావు కదా, ఆ మాట వాడనే. నువ్వు ఆ శివ కదా నిండి ఎక్కించుకో దింపొద్దని, మమ్మల్ని దింపేకి మేమని వాడు ఏదో ఏడ్సే మొగం పెట్టుకుంటే రారా నాయన దింపుతా మీతే ఆలోచిందని తీసపోతే సెక్యూరిటీ గార్డ్ కన్ను కొడితే ఇట్లా కన్ను కొడతానే ఏమి వచ్చినాడు ఈ పిల్లోడు ఫోటోలో చూపి అంటేనే ఫోటో చూసి ఇప్పుడే పోయినాడు లోపలికి ఆ పిల్లోడు అని అడుగు. అంటే తేడా కాదు, ఉన్న మా వాళ్ళు వచ్చినారు కన్ను వేసుకో అని ఫోటోలు చూపిస్తానే ఆ పిల్లోడు లోపల పోయాడు. సరే చెప్పినా కదా మొత్తం మరి చెట్టు కాడనే నిన్ను పిలిచబోలే కదా, నిన్ను ఎక్కించబోలే కదా, నిన్నేం డ్రాప్ చేయలే కదా, నీకే
పులి ఆడ తప్పించుకుంటుంది తెలుసా? ఆ? పులి తప్పించుకుని వస్తుంది బయటికి. ఎంటర్ అయితేనే అద్దో పులి 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 అని అరిసే. తప్పటికి వీళ్ళు అమ్మ వేరే అక్కడికి వెళ్ళిపోయి నేనెట్టు పరిగెత్తే. అంటే అరిసింది కూడా నేనే, నాకే పులి కనబడినది, ఊరికి కనబడలేడు. నాకు కనబడింది నేను పులి 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 అంటానే వీడు ఇట్లా పోయి వీడికి చెప్తి సేఫ్ గా ఇట్లా పరిగెత్తరా మంచిది అని చెప్తి. నేను ఇట్లా పరిగెత్తి పరిగెత్తే నిమ్మి ఇంకా అమ్మాయి ప్రమీల ఇటో భయం నేనేమో అటు ఇటు వెళ్ళిపోయాను. ఏదైనా ఉంది అసలు ప్రమీలానా బాబు పేరు ప్రవళికానా? రెండు పిలుస్తానేమో కదా. నువ్వు పిలుస్తావు అట్లా ప్రమిళని వాడు చెప్పినాడు నాకు అర్థమైంది. నేను ప్రవళిక అనుకుంటానా? డైరెక్ట్గా నువ్వే మార్చేసావని ఆ బాబుకి ఆ పేరు కూడా పిలుస్తాను. మన ఐస్ క్రీమ్ పార్లర్లో అడిగిన ప్రవళిక అని కూడా అంటారంట, ప్రమీల అని కూడా అంటారంట. రెండు పేర్లు ఉన్నాయి. నువ్వు ఓ పేరు వాడుకో, నేను ఓ పేరు బుద్ధినా నాకు చచ్చిపోతావు రక్తంగా. ఏం పిలుచుకుంటాడు ఏం ఇంకా అట్లా అడిగి పెట్టలేదు. పులి కనబడే పులి 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 అంటే వీనిట దొబ్బి సైడ్ చేసి సేవ్ చేయాలి కదా, కాపాడాలి కదా వాడిని, పిల్లోడిని కాపాడినా. నా పని నాది. ఈ పక్కకి పులి ఆడి తిరుగుతాను దిక్కు భయము వాడమ్మ కదా. పులి ఉందన్నా కూడా జూలో ఒకడు పట్టించుకోవడం, ఎవడతో వాడు తిరుగుతాను. మా ముగ్గురికే భయం ఉంది పులి ఆడ వస్తుంది ఎక్కడొచ్చేది. ఎవరికి భయం మీ ముగ్గురికి వచ్చింది. పులి చూసి నేనే కాబట్టి వీడు నిన్నెత్తుకు నువ్వు ఆ బాబు నిల్చోపోరా. నువ్వు పులంటే వాడు ముందు భయపడతావు. నువ్వు పులంటే వాడు ముందు భయపడతావు. మైండ్ లేదు ఏం లేదు నీకే అసలు. పులిని అసలు పులి ఆడాలని తప్పించుకుంటుందా జూలు ఏమన్నా? ఎందుకు తప్పించుకో ఏడు తప్పించుకుంటుంది అదేమన్నా కరిసేదేమన్నా? కరిసేదే అంట. అమ్మ జీతం పులి అంటే ఏందనుకుంటాను నువ్వు? ఏమనుకుంటాను నువ్వు? ఏ కామెడీ అనుకుంటా. పులి నిన్ను చంపుతుందేమో. నేను పొద్దున్న సాయంత్రం వరకు తిరుగుతాను. ఈ పక్క వస్తే నేను ఆ పక్క వెళ్ళిపోతా, వాడు ఆ పక్క వస్తే నేను ఈ పక్క వెళ్ళిపోతాను. నా పార్కులో అంతా విచిత్రంగా చూస్తున్నారు. పులి ఆడుందిరా అనేది ఒకడు భయపడ్డంలే. నాకైతే మైండ్ చెడిపోయింది, విని చెడిపోయింది. ఊర్లో డూప్లికేట్ చెప్తాడు. డూప్లికేట్ ఎవరో భయపడతారా? సెక్యూరిటీ గార్డ్ నిన్ను చూసి, అసలు సెక్యూరిటీ గార్డ్ బయట అంత పెద్ద సెక్యూరిటీ గార్డ్ నన్నే చూసింటాడు. నన్నే ఫోటో డేట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎవరో లోపలికి వెళ్ళారని. మనిషి రావాలి కదా, టికెట్ ఉంటుంది కదా ఆల్రెడీ. టికెట్ ఉంటుంది, మనిషి రావాలి చూడాలి కదా. ఆయన వాడు పిల్లోళ్ళని ఈ పక్క పంపిస్తారంట, పెద్దోళ్ళని ఈ పక్క పంపిస్తారంట. నువ్వు పిల్లోడువేమో ఆ పక్క వెళ్ళిపోయినావు అని వాడు సెక్యూరిటీ గార్డ్ పొరపాటు పడినాడు. అర్థమైందే? ఈడ పొరపాటు మన ఎవరిది లేదు. సెక్యూరిటీ గార్డ్ పొరపాటు పడినాడు. లోపల పోయినాక పులిని చూసి నేను పొరపాటు పడినా. అది నాకు సాయంత్రం వరకు తెలియలే. ఏం చేసి తిరుగుతాము. ఒకే పక్క ఎత్తకూడదు కదా. ఆ పక్క ఎదిగినావు నేను ఈ పక్క ఎదుగుతాను, ఈ పక్క ఎదిగినావు నేను ఈ పక్క ఎదుగుతాను. సాయంత్రం పులి కనబడలే, నువ్వు కనబడలే. వానమ్మ పులి లేదు, నువ్వు రాని మళ్ళీ స్కాన్ అయింది జూ మిషన్ లో. నువ్వు అన్ని చూడు నాటకాలు చేయకాను అన్నీ. నువ్వు ఆ బాబుని ఏం చేసినావు? ఇంత చూడరాడు పులి భయంతో మేము చెబుతాంటే ఏం మాట్లాడతావు? నువ్వు మాట్లాడతావు కాదు, నాకు అర్థం కాదా. నువ్వు అసలు పిలిచపోవడం ఏంది, పిలిచపోయినావు. నీకు అసలు మైండ్ ఊరు పులి లేదేంద్ర బొంగు లేదు, గాలి గుట్టి కూడా లేదు. మైండ్ ఊరు పులి లేదేంద్ర బొంగు లేదు, గాలి గుట్టి కూడా లేదు. మళ్ళా మాట్లాడడం వేస్టే. కోతి తప్పించుకుంది మళ్ళా సాయంత్రం. కోతి ఇదో మళ్ళా మధ్యలో కోతి కోతి ఆడ తప్పించుకుంటుంది. కోతి చెట్టు పై నుంచి ఎగిరే నా పైకి తప్పించుకున్నాను. సమయాన్ని నేను చూసి చెప్తే కోతి ఎగురుతాను చూడరా అని. అది మామూలు తిరిగే కోతులని మళ్ళీ లాస్ట్లో చెప్పారు వేరే వాళ్ళు గైడ్లు వచ్చి. అవి మనకు జూ సంబంధించిన కోతులు కాదు, మామూలు బయట తిరిగేటువంటి. అమ్మాని గుండెలు ఇట్లా చల్లగా అయిపోయి కొంచెం భయంతో సాయంత్రం ఏదానికైనా భయపడతాము. కోతికే అంటే కోతికే భయపడక ఇంకేదానికి భయపడాలా? భయపడతా నేను. సెన్సిటివ్ చాలా పులి వస్తుంది అంటే పులి ఏం రాదు నీకేం కాదు అనుకుంటా. ఆ పాప ఎంత బాగా ఏంది భయంతో ఓదార్చడం కూడా తప్పేనా? ఆ పాపతో చేపించుకోవడం ఏంది? ఓదార్చడం తప్ప? నువ్వే సెన్సిటివ్, నువ్వేమన్నా చీమని చూస్తే భయపడినా? డూప్లికేట్ మనిషి నువ్వు అంతా అంటే భయం ఉండదు మనిషికి. లేకుండా ఇదంతా అవసరం కానీ నా లెక్క నాకు ఇచ్చేది లెక్క వాళ్ళకి నష్టం వచ్చింది, పులి తప్పిపోయిందని చెప్పి బయట పోయినాడు. 5,000 బీగినారు. ఏంటి మిగతారు?
వచ్చి జనాల వల్లే వాళ్ళు ఇస్తారా లెక్కలు మడతారు దుర్గా మడతానికి ఫైన్ వేసినారు ఫైన్ లోపల పోయిన వాళ్ళు ఎవరికి ఎత్తారు ఫైన్ లోడలకి ఎత్తుకోబెడితే ఎవరికి ఎత్తారు ఫైన్ లోడలకి ఎత్తుకోబెడితే మొత్తం పులిని రెచ్చగొట్టినారంట. పులి ఎవరు చూసినారు ఫస్ట్ అంటే నేనే సార్ చూసిందంటే 15,000 ఫైన్ కట్టిపోండ్రి. నువ్వు పులే కదా కనుక్కో మెచ్చుకుంటారు కానీ ఆడనా మెచ్చుకునే పులేడు ఉంది. అదే కదా పుల్లేదట. జూలో పులే లేదంట, సాయంత్రం తెలిసింది. మెచ్చుకునే పులేడు ఉంది. అదే కదా పుల్లేదట. జూలో పులే లేదంట, సాయంత్రం తెలిసింది. సాయంత్రం తెలిసింది. ఇటువంటి తిరిగి వేస్ట్ అయ్యింది. పులి ఉందని నేను భయపడ్డాము, పులిని చూసాం భయపడ్డాము అని. అసలు చెప్పుంటా నువ్వు నా సంబంధం నా లెక్క కట్టండి లేదా నాకు వద్దు స్వామి. ఓ జూకర్ ధర్నా చేస్తా. ఎవడు ధర్నా చేస్తాడా? చెప్పా బాబాకి ఫోన్ చేసి చెప్పు. ఆ బాబాకి ఫోన్ చేసి చెప్పు. ఈ రోజు పెట్టిన డబ్బులు వానివే. వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. చాలా నా సొమ్ము తినేకి సిగ్గు శరం లేదా? మీకు లేదు పోనీ ఆడదానికి దానికన్నా లేదా? మీకు లేదు పోనీ ఆడదానికి దానికన్నా లేదా అంటున్నాడు. డబ్బులు వేపించే బాబుతో. నువ్వు అట్లా ఏపీ ఎంత 10,000 ఖర్చేది కదా, 30,000 అని చెప్పి ఏపీ 10,000 నాకన్నా వస్తుంది. నీ డబ్బులు నీకు వస్తాయి ఉండు. ఏపీ ఫోన్ చేసి ఈ మ్యాటర్ తో అబాబు వీనికి అసహ్యం కలగల. ఈ మ్యాటర్ తో అబాబు వీనికి అసహ్యం కలగల. డబ్బులు నువ్వు లెక్క డబ్బులు అడుగుతావు. నువ్వు వద్దంటాడు రా. నేను ఇంకా నీకు తీసుకుని ఏం చేసిన ఏం చెప్పు. వాని అమ్మ నేను కారణం ఇంత కష్టపడి అమ్మ జీతమో నువ్వు అంత గొప్పు లేపుతావు నువ్వు అసలు. నేను చెప్పినారా నేను డ్రాప్ చేయను రా నీకు వద్దురా వాడు ఫీల్ అవుతాడు అని చెప్పిన. లేదు మేము కాల్లో దింపు టైం అయిపోతుంది, మేము అంతవరకు ఆడిపోతాము. ఆడ ఆల్రెడీ ఉన్నాడు. నీకు సెక్యూరిటీ గార్డ్ నీకే ఫోన్ చేసి నాకే ఫోన్ చేసా. బుర్ర ఎక్కడ మోకాల్లో ఉందా నెత్తిన ఉందా? సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చేసా. అడుగుకొని పోయే రకం ఇతను. సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చేసినాడు వానికి. అడుగు సెక్యూరిటీ గార్డ్ నంబర్ ఇచ్చింది కూడా నేనే. నీకు అది తెలుసా? టికెట్లు తీసుకుంటా ఎవడు మాట రచ్చబడి చేశాడు. ఏ సెక్యూరిటీ ఫోన్ ఎందుకు చేసా? నేనేమనుకున్నా చెప్పాడు అనమాట డ్రామాగా. నువ్వు ఫోన్ చెయ్యి వానికి తొందర పెట్టు. సేమ్ ఇలాగే వేరే వాడు ఉన్నాడు ఆడ పార్క్ లో. వాడే అనుకుని పరిగెత్తిపోయి చూసివా సేమ్ రెడ్ నిక్కర్ వేసుకున్నాడు, పింక్ బనీన్ వేసుకున్నాడు. దగ్గర పోయి చూస్తే వాడో తేడా వేసుకున్నాడు. దగ్గర పోయి చూస్తే వాడో తేడా. వీడే మేలు ఇంకా నువ్వే మేలు రోద్దా అనుకుంటే వాడు నిన్ను మించిపోయాడు. ఇంకా అప్గ్రేడ్ అయినాడు. నాకైతే నీ ఫ్యూచర్ కనబడే. అందరు తేడా కనబడతారు నీకే. వాడు కూడా డ్రెస్ చేసుకుని వచ్చాడు. ఏటో మేమైతే హ్యాపీ ఫీల్ అయితే మీ అమ్మ ఒక ధైర్యం దొరికింది మాకే అని. అమ్మ ఒక ధైర్యం దొరికింది మాకే అని. నువ్వు కనపడతానే ఇంకా పులి లేదు బొమ్ము లేదు నాకు ఇంకా భయం అనలేదు. మనం అనుకోలేదు. ఏటారే వీరుడు యోధుడు ఆ పార్క్ వారం బంద్. న్యూసెన్స్ ఎవరో లవర్స్ కపుల్స్ బొంగులో రాలే పులి ఎట్లా పోయింది. ఏ వార్తలు చూసినావు? ఏ వార్తలు చూసినావు? రాలే ఏ వార్తలు వచ్చాయి చూసాకే. అసలు మనకు ఆ ఛానల్ కదా. ఏం చేయలేదు. మాంసాహార ఛానల్ చూసినాం. ఏం చేయలేదు. మాంసాహార ఛానల్ చూసినా అది అన్ని ఛానల్ లో చూపిస్తారా? దాంట్లో చూపిస్తారు. జూ వేస్ట్ అయిపోయింది. లక్షణంగా ఇట్లా చెప్తాడు పత్యాపరాలు పెట్టుకోకుండా. నువ్వు చెప్పినా దుర్గా స్కెచ్ గీస్తాడు. దుర్గా దుర్గా వల్లే పడద్దు. దుర్గా ఎవడు స్కెచ్ లేదు. నా మన నేను బ్రష్ చేసుకొని బయట తిరుగుతాంటే నీకు చెప్పినాడా? వాచ్మెన్ చెప్పింటాడు, నువ్వు ఫోన్ చెప్పిట్టాడు, ప్రెజర్ పెట్టమని ఉంటాడు, నీకు పెట్టినాడు, నువ్వు అర్జెంట్ పడినా ఉంటావు, నువ్వు అన్నం దింపని ఉంటావు. అంతే ఉంటుంది. అసలు నన్ను పిలిచానే నువ్వు అది కూడా తప్పు. నన్ను పిలిచానే నువ్వు అది కూడా తప్పు. నువ్వు డైరెక్ట్ డబ్బులు అడుగుతాను. ఫోన్ తెచ్చు డబ్బులు ఫోన్ నేను వదిలేదు దుర్గా. నువ్వు ఎందుకు మళ్ళా మాన మరి తీస్తాను. అసలు ఏదైనా కానీ ఉండదు దుర్గా కొద్దిగా. ఆ కొండపై కదా ఏదో సైట్ సీన్ ఉంది బీచ్ చూసేది. కైలాసగిరి దేవుని దగ్గరికి వద్దులే. బీచ్ పై కొండపైన బీచ్ ఏడాది అది పోయి చూడండి. అంటే ఊరికి ఇవన్నీ ఎందుకు? అయితే రేటు కూడా తక్కువే. తొట్లకొండకి వెళ్దాం.
అవి కొండ బాగుంటది. నువ్వు ఆడబోతున్నావు పనే లేదు నాకు అసలు. ఎవరైనా పిలిస్తే వద్దామని పనే లేదు నాకు అసలు. ఎవరైనా పిలిస్తే వద్దామని ఉన్నా. ఎవరో నువ్వు పిలిచినా వచ్చినా వాడు పిలిచినా వస్తా. మీ ఇద్దరు పిలిచిపోయి ఇంకో ఎవరో మూడో వ్యక్తి ఎవరో రమ్మని ఒకవేళ చెప్పినా కూడా ఏమి అసలు దుర్గా మనం పోదాం దుర్గా పోదాం. నువ్వు నీకు అన్ని యాదానికి పోతాను. నేను నాకు అవసరంలే నీకు యాదన వరకు ఇవన్నీ అవసరమేనా? నువ్వు మళ్ళీ మధ్యలో కట్టుకొస్తావు. ఇంట్లో అడుగుతారు ఆడిపోయినారు చెప్పని సార్. ఇంట్లో ఆడిపోయినారు అని అడిగితే నేను చెప్పాలా కాబట్టి అడుగుతాను. అయ్యా నువ్వు నీ ఇరికిచ్చే రకం నాకేం పని కొండల పైకి. నాకు ఆ సైడ్ సీన్లు సరిపోవు. నమ్మక సైడ్ సీన్లు ఇవన్నీ నేను చూసేది ఏముండదు. యాద కనుక్కోపోయేది యాదానికి పోతారు. ఎక్కడికి యాదానికి యాదానికి అవసరమా? యా చెప్పకపోతాడు బాంబు పెట్టినారని ప్రచారం చేస్తా. చూడు మళ్ళీ చెప్పిపోండి మారనాయకులతో పోతాడు పిల్లోడు అని చెప్పి నీ మీద కూడా నేను పుకారు పుట్టిస్తా. నీకే నిన్నే ఏం మళ్ళీ చెప్పు. సావాలంగా నేనేం రాని చెప్పు. అసలు నువ్వు యాదానికి పోతున్నారు. తట్లకొండ. తట్ల కూడా పోతారా? మంచి ప్లేస్. మంచి ప్లేస్. తట్టోడు తీసిపో అడుక్కునే కూడా బాగుంటుంది. మంచి ప్లేస్. తట్టోడు తీసిపో అడుక్కునే కూడా బాగుంటుంది ఇక్కడ. ఏ శకర్మమ్మడా ఏంది మాట్లాడుతాడు నువ్వు? సరేలే ఆ డబ్బులు చెప్పేసి ఎంత అవుతుంది తట్ట కూడా. దుర్గా నీ దండం పెడుతుంది దుర్గా. ఎంత అవుతుందో చెప్తాం. ఈసారైనా మాకు మర్సానం దుర్గా. ఈసారైనా మాకు మర్సానం దుర్గా. 40,000 అవుతుంది యాదానికి ఇదేంది నువ్వు తక్కువ తట్లకొండకి వెళ్ళడానికి. ఏ తట్టలమ్మే పోతున్నారా? నువ్వు ఏంది తట్లకొండ అక్కడ సైట్ బీచ్ కనబడితే పైనుంచి ఆమెది గేల మీద చేపలు పట్టచ్చు. ఇలాగే నీ సోదొద్దు. ఓకే ఓకే అంగాడ మీరు తినేది ఎట్లా? మనవాడు ఉన్నాడు ఫుడ్ పంపిలా. నీకు దండాలైనా నీకు వద్దే వద్దు. ఈ తట్టల కొండలో ఏం చేస్తారు? తట్టలు పట్టుకొని వాడికే తెలుసు. తెలుసు తెలియదు. ఏమే వాడు ఖర్చులు అంతేనా? నాకేం తెలియదు అంతగా. ఆయనవాడు 35,000 పెట్టుకోలేడు. అంత లేవు. క్యాన్సిల్ చేసుకో. నువ్వు ఎట్లా నీకేమే రేపు సంవత్సరం ఇప్పుడు ఎందుకు ఊరికే 35,000? ఇప్పటికే లాస్ట్ 15,000 25,000 పోయింది. ఎట్లా కొట్టుకోలే 35,000 పెట్టుకునే సిద్ధమైన మాటలు ఇవన్నీ వద్దు. చిల్లే మాటలు ఇవన్నీ పట్టించుకోవద్దు. ఈసారి బాగా రెడీగా ఉండు. బాగా కాన్ఫిడెంట్గా ఉండు. ఓకే ఎస్ కాన్ఫిడెంట్. ఎస్ కాన్ఫిడెంట్. నువ్వు మాట్లాడకు. నేను కాన్ఫిడెంట్గా ఉంటా. నాకేం మీకేం నష్టము? నువ్వు ఎట్లా ముందు డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పు. నీకే పెద్ద మనిషిలో ఉండి మాట్లాడాలా. నీకు మీద కనుకుంటే కాదు కదా. చెప్పు ఎప్పుడు ఇస్తావు డబ్బులు చెప్పు. మేము ఇస్తాంలే కంతుగా. ఎప్పుడు 2 days టైమా? స్పాట్ ఇస్తావా ఇప్పుడే? ఈసారి ఊరు మాటలు అమ్మక వారి మాట అసలు నమ్మకాలు. నమ్మని ఇద్దరు మాటలు విన్నాం. నువ్వేమి నేనేమి నువ్వేమి. ఎవరి మాట నమ్మద్దంటే నిన్ను కూడా నమ్మడు. ఒకరి మాట నమ్మను. ఒకరి మాట నమ్ముతారు. నా నమ్ము. అంటే నా ఒకరిది కాదు నీదని చెప్పుకో. నాదని చెప్పు. నేను నమ్ముతాను. ఒకరిదే ఎవరిదైనా ఒకరిదే. నాది ఓకేనా? బాయ్ పోయిస్తానా? వయసు కొంచెం నేను పండుకుంటానమ్మా. పులిబంతో జ్వరము టాబ్లెట్ అన్న దార ఒకటి ఏమన్నా పోయి కూడా సాయంత్రం ఏం చూసింటావు నువ్వు? దుర్గా నమ్మద్దు దుర్గా నమ్మద్దు నేనే వేలు కకృతికి ఎవరిని నమ్మని ఎవరిని నమ్మద్దు. నన్ను అసలుగా నమ్మద్దు. నేనే ఓపెన్ చెప్తాను. ఇప్పుడు